పెట్రోల్ బంక్ మాకు రిలీఫ్ వచ్చింది. ఒకవేళ అప్పుడే కనుక కాంప్రమైజ్ అయ్యి ఉంటే ఇప్పుడు మేము వన్ మంత్ బ్యాక్ మీకు రిట్ పిటిషన్ నెంబర్ కూడా పంపిస్తాను. మేము హెచ్పిసిఎల్ మీద కేసు వేస్తే శరణాల శ్రీధర్రావు గారు దాంట్లో ఇంప్లీట్ పిటిషన్ వేసుకున్నారు. జస్ట్ ఒక 1.5 month బ్యాకే మాకు రిలీఫ్ వచ్చింది. అంటే కోర్టు కేసు రిలీఫ్ మేము మొన్న తెచ్చుకున్నాము. ఇంకోటి ఏదైతే పెట్రోల్ బంక్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఉందో అది ఇప్పుడు పెట్రోల్ బంక్ ఆపరేషన్ లో ఉంది సార్. అది మిగతా పక్క ఏదైతే ల్యాండ్ ఉందో ఆ ల్యాండ్ కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు రీసెంట్ గా ఒక 25 days బ్యాక్ సివిల్ కోర్టుకి వెళ్ళి నాట్ టు ఇంటర్ఫియర్ అని ఒక స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ షూట్ వేసుకున్నారు. అంటే శ్రీధర్రావు గారికి నాకు హెచ్పిఎస్ఎల్ కు ఉన్న ఏదైతే మ్యాటర్ ఉందో అది హైకోర్టులో అండ్ సివిల్ కోర్టులో సీజ్ అయి ఉంది. కాబట్టి మొన్న ఒక 3 days బ్యాక్ కూడా మన గౌరవనీయ కమిషనర్ సైబరాబాద్ గారు మమ్మల్ని పిలిపించారు సార్. శ్రీధర్రావు గారి మిసెస్ సంధ్య గారు వచ్చారు, నేను వచ్చాను, డీలర్ గారు వచ్చారు, హెచ్పిసిఎల్ ఆఫీసర్లు వచ్చారు. అక్కడ కూడా పేషి అయిందనమాట. పేషి అంటే జడ్జిమెంట్, రిజర్వ్డ్ ఫర్ జడ్జిమెంట్. అది అంటే శ్రీధర్రావు గారితో ఎటువంటి కాంప్రమైజ్ నాకు కాలేదు. తర్వాత శ్రీధర్రావు గారు నేను కలిసి గాడ్ ప్రామిస్ అయితే ప్రభాకర్ రావు గారు కానీ భుజంగరావు గారు కానీ మేమిద్దరం కలిసి వెళ్ళింది ఒక్కసారి కూడా లేదు. కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. అయితే నాకున్న సమస్యని సాల్వ్ చేసింది ఎవరంటే చార్టెడ్ అకౌంటెంట్ శరత్ గారు అండ్ వెంకట్ గారు. వీరిద్దరూ కలిసి నేను శ్రీధర్రావు గారు వీళ్ళిద్దరిని ఎన్నుకున్నాం ఆర్బిట్రేటర్స్ గా. అయితే వాళ్ళిద్దరూ కూర్చొని సెటిల్మెంట్ చేశారు. తర్వాత టీవీలో వచ్చిన వార్తల వల్ల ఆయన సెటిల్మెంట్ కి రాలేదు. కాబట్టి శ్రీధర్రావు గారికి నాకు ఎటువంటి కాంప్రమైజ్ కాలేదు. తర్వాత ఈ 13 కోట్ల రూపాయలు శ్రీధర్రావు గారు ఇచ్చింది, నేను ఇప్పుడు పేరు చెప్తున్నాను, గోపి అనే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ద్వారా ఇచ్చాడు. కావాలంటే ఇన్వెస్టిగేషన్ బిగ్ టీవీ వాళ్ళు ఇవాళ మీ టీమును పంపించండి. గోపి అనే వ్యక్తి ద్వారా 13 కోట్ల రూపాయల బాండ్ ఇచ్చారు. మీరు ఇవ్వాలే ఇన్వెస్టిగేషన్ టీం పంపొచ్చు, గోపి గారిని అడగొచ్చు, శ్రీధర్రావు గారిని అడగొచ్చు. చెప్పండి. తప్పకుండా సార్, తప్పకుండా పంపిద్దాం. మీరు ఇప్పుడు సోర్స్ చెప్పారు. గోపి అంటే కన్స్ట్రక్షన్ కంపెనీ పేరు సార్? ఫినిక్స్ కంపెనీ అండి. ఫినిక్స్ కంపెనీ గోపి. ఇమీడియట్ గా మా టీం పవన్ కూడా లైన్ లో ఉన్నారు. ఆయన గోపిని అప్రోచ్ అవుతారు, ట్రై చేస్తారు. ఆయన త్రూ పార్టీకి చిన్న విషయం దీంట్లో ఫినిక్స్ కంపెనీ సురేష్ గారికి సంబంధం లేదు. సురేష్ గారికి సంబంధం లేకుండా గోపి గారు డీల్ చేశారు. ఓకే, ఆయన త్రూ పార్టీకి ఎలక్ట్రల్ బాండ్స్ కొని ఇచ్చారు 13 కోట్లు. మీరు గోపి గారి ద్వారా ఇచ్చినట్టుగా మాకేమైందంటే సార్, నాతో పాటు 48 మంది ఇష్యూ సెటిల్ చేయమని గవర్నమెంట్ అప్రోచ్ అయ్యాం సార్. అంటే శ్రీధర్రావు గారి మీద 40 క్రిమినల్ కేసెస్ బుక్ అయినాయి సార్, 98 ఇన్కమ్ ట్యాక్స్ కేసెస్ బుక్ అయినాయి సార్. అయితే శ్రీధర్రావు నాకు ఒక ఇల్లు డబుల్ రిజిస్టర్, నాకు వేరే వాళ్ళ ఇల్లు నాకు దగ్గర డబ్బులు తీసుకొని నాకు అమ్మి గృహప్రవేశం చేయించింది సంధ్య గారు వాళ్ళ వైఫ్ వచ్చి గృహప్రవేశం చేయించింది నన్ను. నేను నమ్మి మోసపోయాను, డబ్బులు తీసుకున్నాను నా దగ్గర. తర్వాత సంవత్సరం తర్వాత శ్రీధర్రావు అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళిన క్షణంలో అన్ని టీవీలు శ్రీధర్రావు చేస్తున్న ఇల్లీగల్ యాక్టివిటీస్ మీద 420 చర్యల మీద ప్రసారం చేశారు సార్. ఆ ప్రసారం చేసిన తర్వాత ఇంటి ఓనర్ వచ్చి ఇది శ్రీధర్రావు ఇల్లు కాదు, నువ్వెట్లా డబ్బులు ఇచ్చావు, నీకేం సంబంధం అని నన్ను ఖాళీ చేయించారండి. ఇప్పటికి అందరికీ తెలుసు అది ట్రయల్స్ లో ఇల్లు అది. తర్వాత నేను వేరే ఇంటికి వచ్చాను. ఈ శ్రీధర్రావు అనే వ్యక్తి అందరినీ ముంచినట్టే, అందరినీ ఇబ్బంది పెట్టినట్టే నన్ను ఇబ్బంది పెట్టాడు. శ్రీధర్రావు ఇవాళ కూడా తను నడుపుతున్న రాజు న్యూస్ లో నాకు సంబంధం లేని అన్ని అంశాలు మీరు చూడండి. రోజు 2 గంటలు మినిమం నా మీద నడుపుతాడు. ఎక్కడ ఇల్లీగల్ యాక్టివిటీ నేనే ఉన్నా. శ్రీధర్రావు గారిని దయచేసి నమ్మొద్దు. శ్రీధర్రావు ఇల్లీగల్ యాక్టివిటీస్ కావాలంటే క్రైమ్ అక్కడ పనిచేసిన వాళ్ళని ఎవరినైనా సరే 40 కేసులు పెండింగ్ ఉన్నాయి సార్. మీరు అడగండి శ్రీధర్రావు ఎటువంటి వాడో సొసైటీలో అడగండి. నాకు శ్రీధర్రావుతో తప్ప ఇంకెవరితో డిస్ప్యూట్ లేదు. నేను ఒక ఛానల్ కి 14 సంవత్సరాల నుంచి వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. కావాలంటే మీ దగ్గర పనిచేసే వాళ్ళు ఎవరైనా టీవీ5 లో తెలుసుకోమనండి. సాంబశివరావు ఎటువంటి వాడు, నేను ₹1 ఎవరికి ఎగ్గొట్టలేదు, ఎవరిని ముంచలేదు. నా మీద ఎటువంటి కేసులు శ్రీధర్రావు ఉన్న పెట్టిన 2 పెట్రోల్ బంక్ కేసులు తప్ప నా మీద పెండింగ్ కేసులు లేవు, నా మీద చీటింగ్ కేసులు లేవు. ఇదే శ్రీధర్రావు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయో మీ దగ్గర పనిచేసే ఒకరిద్దరు అక్కడ చేసి వచ్చినట్టున్నారు రాజు న్యూస్ లో, మీరు కనుక్కోండి. శ్రీధర్రావు శాలరీస్ ఇవ్వడు, రాజు న్యూస్ ఎంప్లాయీస్ కి శాలరీస్ ఇవ్వడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, లేడీస్ ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. ఎన్ని కేసులు ఉన్నాయో చూడండి. శ్రీధర్రావు
420 కేసులే ఒక 100 ఉన్నాయి ఆయన మీద. ఆయన ఏంది నా గురించి చెప్పి ఆయన ఇచ్చిన కంప్లైంట్ ని భుజంగరావు ముందు పెట్టి అది రికార్డ్ చేశారు తప్ప కింద డినైడా ఏదా మనకు తెలియదు సార్ అది. కాబట్టి దయ ఉంచి ఇందులో నాకు సంబంధం మీరు ఎంక్వైరీ చేయండి, నో ప్రాబ్లం. ఇది ఇచ్చింది నేను 13 కోట్లు బాండ్ ఇచ్చింది నేనే బయట పెట్టాను. యాక్చువల్ గా ఒక 1.5 month బ్యాక్ పేపర్లో వేయించాను నేనే, మన సూర్య పేపర్లో. సరే, ఇక్కడ సాంబశివరావు యాక్చువల్లీ మీరంటే అందరికీ గౌరవం ఉంటుంది. యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్గా ఎన్నో ఏళ్ల నుంచి మీరు చేస్తున్న డిబేట్కి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆ విషయంలో ఎక్కడా కూడా మిమ్మల్ని కించపరచడం కానీ మిమ్మల్ని తక్కువ చేయడం కానీ లేదా సంజయ్ శ్రీధర్ గారు చెప్పిందే నిజం మీరు నిందితుడని కానీ ఎక్కడా బిగ్ టీవీ అనట్లేదు. యాజ్ జర్నలిస్ట్గా నేను కూడా అనట్లేదు. మీరు మంచి జర్నలిస్ట్ అనేది మా అందరి దృష్టిలో చాలా మంచి పేరు ఉంది, మీకు గౌరవప్రదమైన స్థానం మీకుంది, దాని గురించి కాదంటారు. కానీ ఒక క్లారిటీ ఇచ్చే ఉద్దేశంలో భాగంగానే మిమ్మల్ని ఈరోజు ఒక్క నిమిషం సార్, నేను అందరూ చెప్తున్నట్టుగా నేను జర్నలిస్ట్ కాదండి, నేను జర్నలిజం చదువుకోలేదు. నాకు అంటే ఈ వృత్తి అంటే ఇష్టం కాబట్టి సార్ నేను డిబేట్ చేస్తున్నానండి. ఓకే సార్. సో ఆ డిబేట్ చేసే హోస్ట్గా మీకు చాలా మంచి పేరు ఉంది. ఆ విషయాల్లో అసలు ఎక్కడ మిమ్మల్ని మీ వ్యక్తిత్వాన్ని గురించి కానీ మీ మీద వివాదాలు ఉన్నాయని కానీ లేకపోతే మీరు ఎవరినైనా మోసం చేశారని అనట్లా. కానీ ఇవాళ భుజంగరావు కన్ఫెషన్ రిపోర్ట్లో మీ పేరు ఉంది కాబట్టి మిమ్మల్ని నుంచి వివరణ మాత్రమే, జస్ట్ అది కూడా జనానికి అర్థం కావాలి కదా. ఇప్పుడు మీకేమో తప్పకుండా సార్, ఇప్పుడు శ్రీధర్ రావు గారి వల్ల నేను మోసపోయాను, ఇంకా మోసపోతున్నాను. పెట్రోల్ బంక్ లో కానీ ఇతర విషయాల్లో కానీ అంటే శ్రీధర్ రావు గారి వల్ల నేను ఒక్కనే కాదు సార్, 717 మంది మోసపోయారు. ఇందులో పురుషోత్తమ రెడ్డి గారు అనే IAS ఆఫీసరు, తర్వాత కోదండ రామరెడ్డి గారు ఇప్పుడు వెల్ నోన్ డైరెక్టర్ అండి. కోదండ రామరెడ్డి గారు ఒక అద్భుతమైన వ్యక్తి, ఆయనకు పాదాలకు నమస్కరించినా తప్పలేదు. అంత గొప్ప వ్యక్తిని ఇప్పుడు సంధ్యా టెక్నోలో మోసం చేశారు. మీరు సంధ్యా శ్రీధర్ రావు మోసం చేసిన వ్యక్తుల్ని ఒక స్పెషల్ టీం వేయండి సార్, నా మీద కూడా టీం వేయండి. నేను నిజాలు చెప్పడానికి ఎప్పుడైనా నేను సహకరిస్తాను. జస్ట్ ఐఎమ్ ద ఫ్రెండ్లీ నేచర్ ఆఫ్ యువర్ టీవీ. ఎస్ సార్. ఇప్పుడు ఇందాక సంజయ్ శ్రీధర్ గారు మాట్లాడారు, సరే భుజంగరావు కన్ఫెషన్ పక్కన పెడదాం. సంజయ్ శ్రీధర్ గారు బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు అంటున్నది ఏంటంటే, యాక్చువల్లీ నన్ను పోలీసులు బెదిరించారు, పోలీసులు బెదిరించి నీకు ఆయన కన్వెన్షన్కి రవీంద్రరావు గారికి మధ్యలో ఉన్న విభేదాల నేపథ్యంలో పోలీసులు బెదిరించి 15 కోట్లు వసూలు చేశారు. ఆ తర్వాత సాంబశివరావు ఇన్వాల్వ్ అయ్యారు. జూబ్లీ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న హెరిటేజ్ బిల్డింగ్, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన హెరిటేజ్ బిల్డింగ్ ఏదైతే కట్టారో ఆ స్థలాన్ని నేను హెరిటేజ్ సంస్థ కంటే చంద్రబాబు నాయుడు గారికి అమ్మిన సందర్భంలో శ్రీనివాస్ గౌడ్, అప్పటి మంత్రి శ్రీనివాస్ గౌడ్ అండ్ మీరు కలిసి ఆయన దగ్గరికి వెళ్ళి మీ ఇల్లీగల్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, బినామీ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, నీ మీద కేసులు పెట్టిస్తామని బెదిరించి మీరు పార్టీకి 13 కోట్లు ఫండింగ్ ఇచ్చి మీరు 2 కోట్లు తీసుకున్నారు అనేది ఆయన అలిగేషన్. రైట్, ఒక్క నిమిషం సార్. అసలు హెరిటేజ్ బిల్డింగ్ రిజిస్ట్రేషన్ అయింది ఎప్పుడో కనుక్కోండి సార్. నెంబర్ 1, మీరు చెప్తున్న హెరిటేజ్ ఫుడ్స్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో కనుక్కోండి, ఎవరి దగ్గర నుంచి ఎవరికి రిజిస్ట్రేషన్ అయిందో కనుక్కోండి. నాకు శ్రీధర్ రావు గారు పరిచయం అయింది 2018 నవంబర్లో. ఓకే, 2018 నవంబర్లో నాకు వ్యక్తిగతంగా శ్రీధర్ రావు గారు పరిచయం అయ్యారు నాకు. అది కూడా వాళ్ళ దగ్గర పనిచేసే సృజన్ అండ్ వాళ్ళ అడ్వకేట్ వాళ్ళిద్దరు కూడా ఉన్నారు, అడగండి. వాళ్ళిద్దరూ మా ఆఫీస్కి వచ్చారు, ఒక సహాయం కోసం వచ్చారు, అంతే తప్ప అంతకుముందు నాకు వ్యక్తిగతంగా పరిచయం వాళ్ళు లేరు. 2018 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత వాళ్ళు నన్ను అవాయిడ్ చేశారు, శ్రీధర్ రావు అవాయిడ్ చేశాడు. శ్రీధర్ రావు గారు వైసీపీకి సపోర్ట్ చేస్తూ ఎవరైనా చేయొచ్చు, తప్పేం లేదండి, దాంట్లో నేను క్వశ్చన్ చేయట్లా. ఆ తర్వాత నన్ను కలవడం మానేశారు. మానేసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ గారు సార్, మీకు తెలుసు శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి సాంబశివరావు ఇద్దరు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడతారండి. మంత్రి దగ్గరికి శ్రీధర్ రావు వస్తాడా, శ్రీధర్ రావు దగ్గరికి మంత్రి వెళ్తాడా? ఆయన చెప్పేయన్ని అబద్ధాలండి, అవాస్తవాలు. ఆయన అందరినీ ముంచుతాడు, అందరినీ వాడుకుంటాడు, కనపడ్డ ప్రతి ఒక్కరిని వాడుకోవడం, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకోవడం, బ్లాక్ మెయిల్ చేయడం. 2007లో శ్రీధర్ రావు అనే వ్యక్తి నార్మల్ వ్యక్తి అండి. ఇవాళ ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదించాడు? మరి మనం అందరం ఎందుకు సంపాదించట్లేదు? ఎలా నయీం బినామీ అతను, ఇవన్నీ ఎంక్వైరీ చేయండి మీరు. ఆయన దగ్గర పోలీస్ ఆఫీసర్ ఉంటాడు, ఆ పోలీస్ ఆఫీసర్ నయీం కేసులో ఉన్నాడా లేదా కనుక్కోండి. ఆ పోలీస్ ఆఫీసర్ ఇద్దరు సీసీ కెమెరాలు సెట్ చేసుకోండి. శ్రీధర్ రావు ఇన్ని వేల కోట్ల రూపాయలకు అధిపతి ఎలా అయ్యాడు? 2007లో సామాన్య వ్యక్తిగా ఉన్న శ్రీధర్ రావు ఇప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలకు ఎలా ఎదిగాడో జర్నలిజం తెలిసిన మీరు అందరూ ఎంక్వైరీ చేయండి సార్. సాంబశివరావు గురించి కూడా ఎంక్వైరీ చేయండి. ఎస్, నాకు పెట్రోల్ బంక్ లీజ్కి ఇచ్చిన మాట వాస్తవం. తర్వాత ఫోర్జరీ అన్నాడు, అది ఫోర్జరీ కాదని తేలింది. ఇప్పుడు ఆఫ్ పోర్షన్ లో పెట్రోల్ బంక్ ఈ రోజు కూడా ఆపరేట్ అవుతాను సార్. మీకెందే ఉంది?
సార్ తప్పకుండా ఇప్పుడు హాఫ్ రిజిస్ట్రేషన్ ఉంది సార్. 600 స్క్వేర్ మీటర్స్ రిజిస్ట్రేషన్ ఉందండి, లీజ్ రిజిస్ట్రేషన్. అక్కడ పెట్రోల్ బంక్ రన్ అవుతాను సార్. ఈ పక్కన ఉన్న 600 స్క్వేర్ మీటర్స్ కు లీజ్ రిజిస్ట్రేషన్ లేదు, కన్సెంట్ లెటర్ ఉంది. ఇనాగరేషన్ రోజు కూడా వాళ్ళు వచ్చారు. అయితే అది ఆ పోర్షన్ మాత్రం హెచ్పిసిఎల్ వాళ్ళు ప్రస్తుతానికి ఆపరేషన్ ఆపేసి వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకున్నారు. కోర్టు ఏం ఆర్డర్ ఇచ్చిందంటే హెచ్పిసిఎల్ హ్యాండ్ ఓవర్ లో పెట్టుకోమని ఆర్డర్ ఇచ్చింది సార్. యాజ్ ఆన్ టుడే దట్ పోర్షన్ ఆల్సో విత్ ఇన్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ద హెచ్పిసిఎల్. మీరు ఈ రీసెంట్ గా వివాదం వచ్చినప్పుడు ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్ పెట్టారు, గంట సేపు మొత్తం మీ ప్రాబ్లం అంతా చెప్పారు, విత్ డాక్యుమెంట్ చూపించారు. నేను అది కూడా చూశానండి, మేము కూడా టెలికాస్ట్ చేసాం అది. అందువల్ల నాకు మొత్తం నోటెడ్ ఉంది. అయితే ఇప్పుడు ఆయన చేసిన అలిగేషన్ చంద్రబాబు నాయుడు గారికి నేను అమ్మిన స్థలం విషయంలో జోక్యం చేసుకుని శ్రీనివాస్ గౌడ్తో కలిసి నన్ను బెదిరించి పార్టీకి 13 కోట్ల రూపాయల ఫండ్ ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇప్పించారనేది మెయిన్ అలిగేషన్ అండి. అంటే పొంతరు కుదరట యాక్చువల్లీ మీరు చెప్పేదానికి. ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారితో మీకు పరిచయం ఉందండి? అంటే ఓకే, మినిస్టర్ అందరికి, జర్నలిస్ట్ గా అందరికి పరిచయం ఉంటుంది. శ్రీనివాస్ గౌడ్ గారిని నేను మొత్తం 3 సార్లు నేను కలవడం జరిగింది సార్. ఓకే, అంటే 2 సార్లు బయట తీసుకున్నామండి. ఒకసారి ఆయన ఇంట్లో కలిశాను సార్ నేను. ఎస్, శ్రీనివాస్ గౌడ్ గారే కాదు, జనరల్ గా బికాస్ ఆఫ్ నేను ఈ ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి అందరూ నాకు పరిచయస్తులేనండి. ఇప్పుడు నయీం బినామీ అన్నారు, మీరు చాలా సంచలనమైన కామెంట్ చేశారు. ఇంతకుముందు ఎప్పుడు కూడా రాలా. సంధ్యా శ్రీధర్ గారు నయీం బినామీ అంటూ ఉన్నారు. అట్లాగే వన్ ఆఫ్ ది పోలీస్ ఆఫీసర్ ఆయనకి సపోర్ట్ గా ఉన్నారు, ఆయన నయీం ఎన్కౌంటర్ లో నిందితుడిగా ఉన్నారంటున్నారు. ఎవరు అతను? ఆ పేరు నేను మీకు పర్సనల్ గా పంపిస్తాను. ఓకే ఓకే, నేను ఎందుకంటే పర్సనల్ గా పంపిస్తాను మీకు ఆ పేరు. సంధ్యా శ్రీధర్ రావు గారిని అడగండి. ఆయన రోజు ఏ పోలీస్ ఆఫీసర్ కలుస్తాడో, రోజు ఏ పోలీస్ ఆఫీసర్ తో ఉంటాడో వాళ్ళ సీసీ కెమెరాలని తీయమనండి. శ్రీధర్ రావు గారి ఫోన్ నెంబరు, ఆ ఫోన్ నెంబర్ చెక్ చేస్తే ఆయన ఎవరెవరికి చేశారో తెలుస్తుంది. రెండో విషయం, శ్రీనివాస్ గౌడ్ గారు నేను కలిసి ఆయన దగ్గరికి ఒక్కసారి కూడా వెళ్ళలేదు. ఏ రోజు వెళ్ళామో ఆయన దగ్గర అన్ని సీసీ కెమెరాలు ఉంటాయండి. శ్రీధర్ రావు గారు ఇంట్లో ఉంటాయి, బయట ఉంటాయి, ఆఫీసులో ఉంటాయి. దాంట్లో విజువల్స్ లో నాకు తీయమనండి. నేను మీరు ఏం చెప్తే దానికి రెడీగా ఉన్నాను సార్. ఓకే ఓకే. ఇంకోటి భుజంగరావు గారితో మీకు ఏమైనా కాంటాక్ట్స్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు అందరు జర్నలిస్ట్కి ఉన్న పరిచయాలే పోలీస్ ఆఫీసర్ దగ్గర నా పరిచయం. ఆయన మాదాపూర్ సిఐగా ఉన్నప్పటి నుంచి నా పరిచయం ఉందండి. ఇప్పుడు ఆయన చేసిన ఒక సంచలనమైన అలిగేషన్ ఏంటంటే భుజంగరావుతో మీకు 20 ఏళ్ల నుంచి పరిచయం ఉంది. ఓకే, ఉంటుంది, తప్పేం లేదు, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడం. ఆయనకి పోలీస్ అధికారితో సంబంధం ఉన్నట్టు మనందరికీ కూడా రెగ్యులర్గా అందరు పోలీసులతో మాట్లాడతాం. ఈవెన్ నయీంతో కూడా మనం మాట్లాడున్నాం, అది పెద్ద ఆశ్చర్యం కాదు బతుకున్నప్పుడు. అయితే ఇప్పుడు ఒక్క నిమిషం దీనికి ఏంటంటే నయీం గారు ఎవరో నాకు తెలియదు. నెంబర్ 1, నేను ఎప్పుడు మాట్లాడలేదు. నేను ఈ ఫీల్డ్ లోకి వచ్చిందే 2011 అండి. ఈ ఫీల్డ్ లోకి వచ్చిందే నేను 2011 సార్. అంతకుముందు అసలు నాకు ఈ ఫీల్డ్ టచ్ లేదండి. 2011 నుంచి ఇప్పటి వరకు నేను చూసినట్టయితే నాకు 2013లో భుజంగరావు గారు పరిచయం అండి. ఓకే, అయితే మీకు ఆయనతో ఉన్న ఆ పరిచయం నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్లో కీలకంగా పాత్ర వహించిన భుజంగరావు ఆ ఫోన్ కాల్స్, సంధ్యా శ్రీధర్ ఫోన్ కాల్స్ అన్నీ కూడా విని ఆ కాల్స్ మీకు చెప్పేవారు. అందుకనే సంధ్యా శ్రీధర్ ఎక్కడ ట్రాన్సాక్షన్ చేసినా, ఎక్కడ భూమి కొన్నా, ఎక్కడ అమ్మినా, ఏ ప్రాపర్టీ టేక్ ఓవర్ చేసినా, ఏ ప్రాపర్టీ లీజుకి ఇచ్చినా మీకు ముందస్తుగా తెలిసిపోయేవి. అది మీరు వెళ్ళి సంధ్యా శ్రీధర్ గారిని డైలీ అడిగేవారు అని, మీరు పలానా ప్రాపర్టీ అమ్మారంట కదా అని. సార్ నేను అటువంటి వ్యక్తిని కాదు. సంధ్యా శ్రీధర్ రావు చెప్తున్న అన్ని కూడా అబద్ధాలు. సంధ్యా శ్రీధర్ రావు చేస్తున్న మోసాలు కావాలంటే మీకు 5 నిమిషాల్లో వారి మీద మోపబడిన ఎఫ్ఐఆర్ కేసులన్నీ మీ దగ్గర పంపిస్తాను సార్. ఆ ఎఫ్ఐఆర్ లో 420 కేసులు ఎన్ని ఉన్నాయో చూడండి మీరు. అంటే నేను పరిచయం కాక ముందు కూడా సంధ్యా శ్రీధర్ రావు మీద కేసులు ఉన్నాయండి. అయినా సంధ్యా శ్రీధర్ రావు అతను చెప్పుకున్నంత గొప్ప వ్యక్తి కాదు, అతను చెప్పుకున్నంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి కాదు. అంత పెద్దగా బినామీ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయి తప్ప స్ట్రైట్ గా సంపాదించిన డబ్బులు కాదు. మూడో విషయం ఏంటంటే ఆయన కన్నా పెద్ద బిజినెస్ పీపుల్, ఆయన కన్నా పెద్ద బిల్డర్స్ 100 మంది ఉన్నారు హైదరాబాద్ లో. అందరిది వదిలేసి సంధ్యా శ్రీధర్ రావు టెలిఫోన్ ఎందుకు ట్యాపింగ్ చేస్తారు? సంధ్యా శ్రీధర్ రావు టెలిఫోన్ తో వచ్చేది ఏంటి? ఆయన ఎవరికి భూమి అమ్మితే మనకేంటి, ఎవరు భూమి కొంటే మనకేంటి? సార్ మీరు కూడా జర్నలిజం లో ఉన్నారు. మనం ఎంతో మంది భూములు అమ్ముతుంటారు, కొంటుంటారు. మనందరూ నిఘా పెడతామా వాళ్ళ మీద? అన్లెస్ మీకు డిస్ప్యూట్ మీ దృష్టికి వస్తే తప్ప మనం పేపర్లు ఎప్పుడు వేస్తాం? పలానా వాడు డబ్బులు తీసుకొని మోసం చేశాడు, పలానా వాడు రిజిస్ట్రేషన్ చేయట్లేదు అని మన దృష్టికి వస్తే మనం దాన్ని ప్రసారం చేస్తాం తప్ప ఎవరు ఎక్కడ కొంటున్నారనేది మీకు నిఘా పెడతారా మీరైనా? కదండి. రోజుకి 100 కొద్ది రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. అవన్నీ మనకు సంబంధమా? అయినా ఇవన్నీ శ్రీధర్ రావు అనే వ్యక్తి
మీ దగ్గర పనిచేస్తున్న జర్నలిస్ట్ అడగండి సార్, ఆయన ఎటువంటి వ్యక్తి. అసలు ఆయన దగ్గర పనిచేస్తున్న రాజు న్యూస్ వాళ్ళకే శాలరీస్ ఇవ్వడు, 2 నెలల నుంచి శాలరీస్ ఇవ్వడు. అమ్మాయిలు ఏడిపించి పంపించేశాడు, 2 సీఈఓలను తీసుకుని పంపించేశాడు, వాళ్ళిద్దరిని ఇష్టం వచ్చినట్టు తీసేవాడు, పంపించేశాడు. సంధ్యా శ్రీధర్ రావు నిజంగా డబ్బులు ఇచ్చేవాడైతే, నిజంగా ఇబ్బందులు పెట్టడం ఎన్ని కేసులు ఎందుకుంటే సార్? మరి మిగతా బిల్డర్స్ మీద లేవే అన్ని కేసులు? సార్ ఒకటి చిన్న క్లారిటీ ఇవ్వండి సార్, మీకు ఇష్టమైతే ఇవ్వండి. యాక్చువల్లీ సంధ్యా శ్రీధర్ దగ్గర ఆ ఏదైతే మైండ్ స్పేస్ జంక్షన్లో పెట్రోల్ బంక్ స్థలం లీజుకు తీసుకుని మీరు పెట్రోల్ హెచ్పిసిఎల్ దగ్గర అప్లై చేసుకున్నారు, లైసెన్స్డ్ పెట్రోల్ బంక్ నడుపుతున్నారు, అంతేనండి? లేదు, అక్కడ ఏమైందంటే సార్, సంధ్యా శ్రీధర్ రావు గారు నాకు లీజుకి ఇవ్వలేదు సార్. 600 స్క్వేర్ మీటర్స్ హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కి లీజ్ కి ఇచ్చారు సార్. ఆ లీజ్ కి ఇచ్చిన తర్వాత మా కుటుంబ సభ్యులు డీలర్ గా అపాయింట్ అయ్యాం. మేము ఓన్లీ డీలర్స్ సార్, ల్యాండ్ తో మాకు సంబంధం ఉండదండి. ఆ డీలర్షిప్ ఉన్నంత కాలం మేము ఉంటాం, తర్వాత వేరే వాళ్ళకి డీలర్షిప్ ఇస్తారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. యాజ్ ఆఫ్ నౌ దట్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు సంధ్యా శ్రీధర్ రావు. హెచ్పిసిఎల్ అండి, హెచ్పిసిఎల్ 30 years లీజ్ అగ్రిమెంట్ ఉందండి. అంటే సంధ్యా శ్రీధర్ రావు అండ్ వర్సెస్ హెచ్పిసిఎల్ వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఆ డీల్. నేను చెప్తానండి, ఇది 2019లో లీజ్ రిజిస్ట్రేషన్ జరిగిందండి. 600 స్క్వేర్ మీటర్స్ హెచ్పిసిఎల్ లీజు తీసుకుంది. లీజ్ రిజిస్ట్రేషన్ సైన్డ్ బై మిస్టర్ శ్రీధర్ రావు అండ్ సంధ్య ఆల్సో. అయితే వాళ్ళు ఏం చేశారంటే అలిగేషన్, మేము లీజ్ రిజిస్ట్రేషన్ చేయలేదు, ఇది ఫోర్జరీ డాక్యుమెంట్ అని చెప్పి ముందు అలిగేషన్స్ నా మీద పెట్టారండి. ఇది కూడా 4 నెలల క్రితం పెట్టారు, 4 నెలల క్రితం పెట్టారు. ఆ అలిగేషన్స్ అన్ని ప్రూవ్ చేశాం సార్. ఇది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయింది, సంతకాలు. యాజ్ ఆన్ టుడే దే ఆర్ రిసీవింగ్ ద రెంట్ ఆల్సో. కాబట్టి 600 స్క్వేర్ మీటర్స్ కి డిస్ప్యూట్ లేదు. మన పెట్రోల్ బంక్ నడుస్తా ఉంది కూడా, కస్టమర్స్ కి అవైలబుల్ ఉంది. అయితే దాని పక్కన ఉన్న 600 స్క్వేర్ మీటర్స్ సంధ్య గారు తర్వాత కొన్నారు. కొని వారు ఏం చేశారంటే హెచ్పిసిఎల్ కి ఒక లెటర్ రాశారు, హెచ్పిసిఎల్ కి ఈమెయిల్ పంపించారు, ఇది కూడా పెట్రోల్ బంక్ పెట్టుకోండి అని. అయితే వీళ్ళ మాటలు నమ్మి నెగోషియేషన్ చేసిన తర్వాత సంధ్య గారు మోసం చేశారు. మిగతా వాళ్ళని మోసం చేసినట్టే హెచ్పిసిఎల్ కూడా మోసం చేశారు వీళ్ళు. అంటే పెట్రోల్ బంక్ కట్టుకునేదాకా ఊరుకొని, కట్టిన తర్వాత ఆనరబుల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు ఇనాగ్రేట్ చేశారు సార్ పెట్రోల్ బంక్. ఇనాగ్రేషన్ చేస్తే ఆ రోజున సంధ్య గారు వచ్చారు, శ్రీధర్ రావు వచ్చాడు, వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి, వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ నాన్న వచ్చారు, వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, పెట్రోల్ బంక్ కట్టినట్టు మాకు తెలియదంటున్నారు. ఇనాగ్రేషన్ కి ఎట్లా వచ్చారు? మరి 4 సంవత్సరాల తర్వాత పెట్రోల్ బంక్ మీద కంప్లైంట్ ఇచ్చారు. ఆ కంప్లైంట్ అన్ని తప్పని ఇప్పుడు కోర్టు, ఇప్పుడు 600 స్క్వేర్ మీటర్స్ ఏమో అసలు డిస్ప్యూట్ లేదు సార్, ఈజ్ ఆపరేటింగ్. మిగతా 600 స్క్వేర్ మీటర్స్ సంధ్య గారు కన్సెంట్ ఇచ్చారు, వాళ్ళు కోర్టులో వేశారు, లీజ్ డీడ్ చేయమని హెచ్పిసిఎల్ కోర్టులో వేస్తే నాట్ టు ఇంటర్ఫియర్ అని చెప్పి వాళ్ళ మీద ఆర్డర్స్ ఉన్నాయి. నేను కావాలంటే డాక్యుమెంట్స్ ని బిగ్ టీవీ పంపిస్తాను. ఈ సంధ్య శ్రీధర్ రావు కనపడ్డ ప్రతి ఒక్కరిని మోసం చేస్తాడు, కనపడ్డ ప్రతి ఒక్కరిని చీటింగ్ చేస్తాడు. ఏమనంటే ఇప్పుడు ఆ టీవీ పెట్టుకొని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు, పల్లా రాజేశ్వరరెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేస్తున్నారు, మిగతా వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. ఏమనంటే నాకేం చెప్పామంటే, నాకంటే ఈ మధ్య పరిచయం లేదు, అసలు కాంగ్రెస్ వాళ్ళందరికీ డబ్బులు నేనే ఇచ్చాను, నేనే గెలిపించాను, మొత్తం ఫండ్ నేనే ఇచ్చాను అని చెప్పి 10 మంది మినిస్టర్ల పేర్లు బయట చెప్పాడు. నేను కావాలంటే ఆ చెప్పిన వాళ్ళు బిగ్ టీవీ ఎప్పుడు రమ్మంటారు చెప్పండి, వస్తా. వాళ్ళందరినీ మేము కలిస్తే అసలు ఇష్టం వచ్చినట్టు అన్నారు. అతను ఎవరో కూడా ఇలా తెలియదండి. కాంగ్రెస్ పార్టీకి సంధ్యా శ్రీధర్ రావు గారికి సంబంధం లేదు. కానీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆయన డబ్బులు ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీకి, చేసుకుంది వాళ్ళతో. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ గెలిచిన తర్వాత మొత్తం నేనే గెలిపించా అని చెప్పి ఇప్పుడు అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కావడానికి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎమ్మెల్యేలని మినిస్టర్ని బ్లాక్ మెయిల్ చేయడానికి, మోసం చేయడానికి చేస్తున్న ప్లాన్ ఇది. ఓకే, ఆయన రాజు న్యూస్ని అడ్డం పెట్టుకుని మీ మీద తప్పుడు కథనాలు వేస్తూ ఉన్నారని మీరు అలిగేషన్ చేస్తున్నారు. కానీ ఇందాక ఆయన మాట్లాడింది ఏంటంటే, నేను రాజు న్యూస్ రీసెంట్గా తీసుకున్నాను, ఎన్నో ఏళ్ల నుంచి TV5 సాంబశివరావు తన ఛానల్ TV5లో నా మీద వందలాది కథనాలు, తప్పుడు కథనాలు వేసి 64 వీడియోలు యూట్యూబ్లో పోస్ట్ చేయించారు, నా జీవితాన్ని నాశనం చేసే విధంగా. అంటే ఛానల్లో ఒక వీడియో రావాలన్నా, ఒక అలిగేషన్ రావాలన్నా పోలీస్ కంప్లైంట్ ఇస్తే తప్ప మనం వెయ్యం కదా. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు శ్రీధర్ రావు గారి మీద, శ్రీధర్ రావు గారు అరెస్ట్ అయినప్పుడు కానివ్వండి, శ్రీధర్ రావు గారి మీద కేసులు పెట్టినప్పుడు కానివ్వండి, 10 టీవీలో వేశారు, TV9లో వేశారు, NTVలో వేశారు, ABNలో వేశారు, TV5లో వేశారు, ఈటీవీలో వేశారు.
అప్పుడు బహుశా బిగ్ టీవీ స్టార్ట్ కానట్టుందండి. ఆ వీడియోలన్నీ కూడా మీరు గూగుల్లో కొట్టండి. ఇప్పుడు ఎన్టీవీలో వేసింది సాంసరాకు సంబంధం ఉండదు కదండి, టీవీ 9 లో వేసింది సాంసరాకు సంబంధం ఉండదు కదండి, ఎన్టీవీలో వేసింది సాంసరాకు సంబంధం ఉండదు కదండి, ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో వేసిన సాంసరాకు సంబంధం ఉండదు కదండి. అలాగే మిగతా యూట్యూబ్ ఛానల్స్ ఒక 50 నుంచి 60 ఛానల్స్ లో వేశారు. అన్నిటికీ నేనే బాధ్యున్నా. అంటే వాళ్ళందరితో పాటే TV5 లో కూడా మా క్రైమ్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉంటారో ఇన్వెస్టిగేషన్ చేసి ఎఫ్ఐఆర్ ఎక్కడైతే పోలీసు ఎఫ్ఐఆర్ చేసిందో ఆ ఎఫ్ఐఆర్ ని ఉటంకిస్తూ మిగతా వాళ్ళలాగానే కథనాలు మా TV5 లో వేస్తుంటారు తప్ప స్పెషల్ గా ఇన్వెస్టిగేషన్ చేసి స్పెషల్ మేము వేసింది శ్రీధర్రావు మీద లేదు. అయినా ఇవాళ మీరు గూగుల్లో కొట్టండి, 98 ఇన్కమ్ ట్యాక్స్ కేసులు, 40 క్రిమినల్ కేసులు. ఇప్పుడు ఎన్టీవీలో ఒకటి ఉంది, వారు ఇంకా ఉంచారు. పర్ఫెక్ట్ గా ఏం జరిగిందో అదే అన్ని ఛానల్స్ ప్రసారం చేసేయండి. ఛానల్స్ అన్ని కూడా శ్రీధర్రావు మీద అలిగేషన్స్, పోలీసులకు ఏం కంప్లైంట్ ఇచ్చారో, పోలీసులు ఏం చెప్పారో అదే మన వార్తలు యాంకర్ చదువుతారు కదా, యాంకర్ పార్ట్స్ అన్ని మీరు ఒకసారి ఇప్పుడు ఫోన్ పెట్టేసినాక మీరు చదవండి. శ్రీధర్రావు గారి గురించి అసలు ఎంత చెప్పినా తక్కువేనండి. మీరు ఒకసారి టెక్నోకి వెళ్ళండి, ఒకసారి సిరి బిల్డింగ్కి వెళ్ళండి. మీరు శ్రీధర్రావు అమ్మినా కొన్న ఇన్ని కేసులు ఎవరి మీద లేవు కదండి, మిగతా బిల్డర్స్ మీద ఎందుకు లేవు? శ్రీధర్రావు ఒక 420 అని మేం కాదండి పెట్టిన కేసులే చెప్తున్నారు. అతను ఎంత మోసగాడో, ఎన్ని మోసాలు చేస్తుంటాడో ఒక్కసారి మీరు 2 రోజులు కేటాయించండి. నా గురించి ఎంక్వైరీ చేయండి, ఆయన గురించి ఎంక్వైరీ చేయండి. తర్వాత మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. తప్పకుండా సార్, తప్పకుండా మీరు చెప్పినట్టు సంజయ్ శ్రీధర్ గారి మీద అలిగేషన్స్ ఎవరైతే మోసపోయారో వాళ్ళు ముందుకు వస్తే వాళ్ళ వెర్షన్ కూడా ఖచ్చితంగా క్యారీ చేస్తాం సార్. ఇక్కడ మిమ్మల్ని దోషులు గారు, నిందితులు గారు మేము ఎక్కడా కోచింగ్ చేయట్లా, జస్ట్ మీ వివరణ మాత్రమే అడుగుతున్నాం. అందువల్ల ఎంతసేపు మాట్లాడిచ్చాం కదా అని మిమ్మల్ని నిలబెట్టి కోచింగ్ చేస్తున్నాం అనే ఉద్దేశం కాదు. ఇందాక ఆల్రెడీ శ్రీధర్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో వ్యాపారవేత్తలు నలిగిపోతున్నారనే కోణంలో కాదు కానీ సంజయ్ శ్రీధర్ గారు లైవ్ లో చూస్తున్నప్పుడు ఆయన మీ పేరు వచ్చింది, భుజంగరావు కన్ఫెషన్ లో మీ పేరు వచ్చింది. నేను కన్క్లూడ్ స్టేట్మెంట్ ఏంటంటే సార్, కన్క్లూడ్ స్టేట్మెంట్ ఏంటంటే ఏదైనా టీవీలో మనం ప్రసారం చేయాలంటే దానికి ఒక ప్రాతిపదిక ఉంటుంది, దానికి ఒక బేస్ ఉంటుంది. దానికి మన క్రైమ్ రిపోర్టర్స్ లేదా మన ఇన్వెస్టిగేషన్ టీం రిపోర్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ అయిన తర్వాతే బాధితులు తీసుకొని మనం ప్రసారం చేస్తాం తప్ప ఊరికే జస్ట్ లైక్ అలిగేషన్ చెయ్యం. అది ఆయనకు తెలియదు. నెంబర్ 1, రాజు న్యూస్ లో ఆయన ప్రసారం చేసే అన్ని కూడా ఒక్క ఎఫ్ఐఆర్ చూపిమనండి, ఒక్క బేస్ చూపిమనండి. అది అందరి సార్ ఇప్పుడు కొంతమంది రాజ్ న్యూస్ నుంచి మన బిగ్ టీవీలోకి వచ్చారు కదా, వాళ్ళని కూర్చోబెట్టి అడగండి ఈయన క్యారెక్టర్ ఏంటో, ఈయన ఎటువంటి వాడో, పొద్దులేస్తే ఏం మాట్లాడుతుంటాడో, ఏం చేస్తుంటాడో మీకు చెప్తారు సార్. సార్ ఒక్కొక్క క్వశ్చన్ యాక్చువల్లీ మీ పర్సనల్ వ్యవహారం 2024 జనవరి 31వ తేదీ సాయంత్రం 4:59 కొల్లి సౌమ్య మీద మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది. ఎవరు సార్ కొల్లి సౌమ్య? మా కుటుంబ సభ్యురాలండి. ఎస్, అది సంజయ్ శ్రీధర్ ఇచ్చిన కంప్లైంట్ తో 420 ఒక్క నిమిషం అంటే ఏదో మేము ఫోర్జరీ డాక్యుమెంట్ చేసామని కేసు పెట్టారు. దాని మీద హైకోర్టు స్టే ఇచ్చేసిందండి. ఆ తర్వాత అదే ఇప్పుడు పెట్రోల్ బంక్ అతను సబ్ రిజిస్ట్రార్ లో రిజిస్ట్రేషన్ చేసి వచ్చి డాక్యుమెంట్ సంధ్య ఫోటో ఉంటది, డాక్యుమెంట్ మీద శ్రీధర్రావు ఫోటో ఉంటది, డాక్యుమెంట్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ అయిన ఉంటది. సిఐ మాదాపూర్ ఎల్తో కొల్లుడయ్యి అది రిజిస్టర్ చేశారు. సార్ మీరు చెప్పండి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత అది ఫోర్జరీ అవుద్దండి? అది ఫోర్జరీ అయితే కోర్టుకెళ్ళి క్యాన్ చేయించాలి కదా. అదే డాక్యుమెంట్ తోటి ఆయన 2 తీసుకుంటున్నాడు. ఇంకోటి సార్, మాకు రిజిస్ట్రేషన్ చేయలా, హెచ్పిసిఎల్ కి రిజిస్ట్రేషన్ చేశాడు. సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ కాపీని కూడా ఫోర్జరీ అంటే ఎలా అండి? నాకు అర్థం. మరి మేము రోజు నేను లైవ్ లో ఉన్నానుగా, TV5 లో పనిచేస్తున్నానుగా. అది ఏం లేదండి. నేను ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడతా అని చెప్పి సాక్షి ఛానల్ చిదంబర్ రెడ్డి అనే వ్యక్తిని అక్కడ రాజ్ న్యూస్ లో ప్లాంట్ చేశారు. ఇదంతా కూడా భారతిరెడ్డి గారు, సాక్షి ఛానల్, సాక్షి యాజమాన్యం, వైసీపీ ముఖ్య నాయకులు చిదంబర్ రెడ్డి గారి ద్వారా శ్రీధర్రావుతో కుమ్ముక్కయ్యి వైసీపీ చేస్తున్న నాటకం, వైసీపీతో కుమ్ముక్కయ్యి శ్రీధర్రావు చేస్తున్న పెద్ద నాటకం ఇది నా మీద. అంటే మేము రోజు వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మమ్మల్ని డీఫేమ్ చేయడానికి, మమ్మల్ని ఇటు ఛానల్లో ఇబ్బంది పెట్టడానికి చేసే శ్రీధర్రావు జిమ్మిక్కులు తప్ప వైసీపీ ఆడిస్తున్న నాటకం తప్ప మరేది కాదు సార్. ఇది అందరికీ తెలుసు. చిదంబర్ రెడ్డి సార్, మళ్ళీ కొత్తగా చిదంబర్ రెడ్డి పేరు వచ్చింది. చిదంబర్ రెడ్డి ఇప్పుడు సాక్షిలో మన సాక్షి అతను ఇప్పుడు రాజ్ న్యూస్ లో పనిచేస్తున్నాడు. రాజ్ న్యూస్ లో నిత్యం నా మీద ప్రసారం చేసే వ్యక్తి
కొల్లి అతని పేరు ఏదో ఉందండి, కొల్లి ఇంటి పేరు. అతను గొర్రెల స్కామ్ లో ఉన్నాడు. గొర్రెల స్కామ్ లో శ్రీధర్ రావు ఉన్నాడు. 80 కోట్ల స్కామ్ లో శ్రీధర్ రావు ఉన్నాడు. అతనే ఇప్పుడు వాళ్ళ ఎడిటరు. ఇప్పుడు ఓకే, వాళ్ళు ఏందండి మన ఇప్పుడు వాళ్ళు ఒక అతను గొర్రెల స్కామ్ లో ఉన్న అతను రోజు నా గురించి మాట్లాడతాడు. చిదంబర్ రెడ్డి ప్లాంటెడ్ బై సాక్షి. గొర్రెల స్కామ్ లో ఉన్న వ్యక్తి రాజ్ న్యూస్ ఎడిటర్ అంటారా? అతని పేరేదో ఉంది సార్, ఐఎమ్ సారీ, మీ వాళ్ళని అడగని చెప్తారు. అతను మార్నింగ్ డిస్కషన్ గొర్రెలు అరెస్ట్ అయ్యాడు సార్. ఆయన అరెస్ట్ అయ్యాడు. అతను నా గురించి మాట్లాడతాడు. ఓకే, నా మీద శ్రీధర్ రావు గారు పెట్టిన కేసు తప్ప నా మీద కేసులే లేవు. ఇంకొక కేసు ఉంది సార్. అంటే ఇప్పుడు చిదంబర్ రెడ్డి ఇంట్రెస్ట్ ఏముంటుంది మీకు? చిదంబర్ రెడ్డి వన్ ఆఫ్ ది ఎంప్లాయ్ అంటున్నారు మీరు అక్కడ. ఎస్ సార్, చిదంబర్ ఏం చేశారంటే సాక్షి వాళ్ళు ఈ రాజు న్యూస్ ఇప్పుడు లీజు అంటే శ్రీధర్ రావు తీసుకున్నట్టుగా నటిస్తున్నాడు, కానీ ఇట్ ఈస్ బీయింగ్ ఆపరేటెడ్ బై సాక్షి. ఓకే. సాక్షి ఇప్పుడు చిదంబర్ రెడ్డి ప్లాంటెడ్ బై సాక్షి పీపుల్. సాంబశివరావుకి వ్యతిరేకంగా మాట్లాడాలి, టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడాలి, వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడాలి, వాళ్ళని డిబేట్ చేసే వాళ్ళని మనం వ్యతిరేకంగా ఉండాలని చెప్పి సాక్షికి జిరాక్సే రాజ్ న్యూస్. శ్రీధర్ రావు కొల్యూడెడ్ విత్ దెమ్. అంటే సాంబశివరావు యాజ్ ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తుంది, యాజ్ ఏ జర్నలిస్ట్గా చిదంబర్ రెడ్డి నాకు కూడా పరిచయం ఉంది. నేను ఇందాక పొలిటీషియనో వేరే వాళ్ళు ఎవరో అనుకున్నాను. మీరు చెప్తున్న చిదంబర్ రెడ్డి 2-3 ఛానల్స్లో పనిచేశారు, నాకు కూడా పరిచయం ఉంది. కానీ ఆయనకి ఇక్కడ ఈ శ్రీధర్ రావుకి మధ్య ఈ కొల్యూడ్ అవ్వాల్సిన అవసరం ఏముంటుందండి? నాకు అర్థం కాని విషయం. అంటే ఇప్పుడు నేను ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఒక పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాను కాబట్టి, అంటే నాలాంటి ఒక 10 మంది మీద, అంటే మీ ఛానల్ వర్షన్ నాకు తెలియదు, కానీ అంటే మేము న్యూట్రల్ గా ఉన్నా మా మీద కొంతమంది బురజల్లి ఎవరు ఉంటారు. దానికి వీళ్ళు అలవాటు, ఈ చిదంబర్ రెడ్డి అలవాటు అటువంటిది. ఓకే, ఇక నేను ప్రతిదీ మీకు లైవ్ లో చెప్పలేను కదా. ఇప్పుడు నేను నేరుగా చెప్తున్నాను, సాక్షి ప్లాంటెడ్ మిస్టర్ చిదంబర్ రెడ్డి టు మేక్ ద అలిగేషన్స్ అగైన్స్ట్ సాంబశివరావు అండ్ అదర్స్ హూ ఆర్, అంటే మేము ప్రభుత్వంలో జరుగుతున్న అవకతవకలు ప్రశ్నిస్తే ఇట్నే ఉంటుంది అలాది. అంటే నాకు అర్థం కాదు ఏంటంటే, ఈవెన్ నన్ను సాక్షి వాళ్ళు హైర్ చేసుకుంటే సాక్షి టీవీలో పెట్టుకుని రోజు మిమ్మల్ని తిట్టచ్చు, సాక్షి వాళ్ళు డబుల్ శాలరీ ఇవ్వచ్చు, కాకుండా రాజ్ న్యూస్ ఎందుకు పంపించారని. ఇప్పుడు సాక్షులు అంటే తెలిసిపోతుంది కదండి ప్రజలకి, అందుకని రాజ్ న్యూస్. ఓకే, అంటే నాకు శ్రీధర్ రావుకున్న మధ్య విభేదాలు కానివ్వండి, గొడవలు కానివ్వండి, ఇక శ్రీధర్ రావు ఎటువంటి వాడని ఎంతసేపు చెప్పాలి సార్? ఇంకా మీకు మీ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీలు ఉంటాయి, మీ దగ్గర అలిగేషన్స్ కాపీలు ఉంటాయి, మీ దగ్గర ఎంక్వైరీ రిపోర్ట్ ఉంటుంది. రేపు సాయంత్రం వరకు సాంబశివరావు గురించి, శ్రీధర్ రావు గురించి మొత్తం ఎంక్వైరీ చేసి నన్ను పిలవండి మళ్ళీ. సంజయ్ శ్రీధర్ మీద కేసులు ఉన్నాయి, ఆ వార్తలు నేను కూడా కవర్ చేశాను సార్. మీ వార్తలు నేను ఎప్పుడు కవర్ చేయలేదు, ఎందుకంటే మీ మీద నాకు తెలిసినంత వరకు అలిగేషన్స్ కానీ కేసులు కానీ రాలా. కాదు సార్, సంధ్యా శ్రీధర్ రావు గారి మీద కేసులు మీరు కవర్ చేస్తే, మరి ఇందాకేమో TV5 చేశారని చెప్పారు, అన్ని ఛానల్స్ చేశారు, TV5 కూడా వస్తారు, అలాగే మీరు కూడా కవర్ చేశారు. ఇందులో తప్ప నా మీద ఉంటే మిగిలిన ఛానల్ కవర్ చేయటం వేరు, వార్తను వార్తలాగా వేశారు. సాంబశివరావు గారు మాత్రం టార్గెట్ చేసి వేశారు అనేది ఆయన ఆరోపణ అంతే. ఇక మరి మిగతా ఛానల్స్ ఎట్లా వేశారు ఒకసారి వెరిఫై చేయండి, మీరే వెరిఫై చేయండి, నేను పంపిస్తాను, వెరిఫై చేయండి. ఇంకొకటి ఫైనల్ గా సాంబశివరావు ఒక్కసారి మిమ్మల్ని చాలాసేపు మాట్లాడిచ్చాను, ఒక్క చిన్నది. గచ్చిబౌలి PS లో మార్చి 5వ తేదీ 2024 రాత్రి 9:30కి మీ మీద ఒక FIR ఫైల్ అయింది. సెక్షన్ 406, 420 రెడ్ విత్ 420 రెడ్ విత్ 34 IPC 3 సెక్షన్ల కింద. ఒకటి 406 అంటే బహుశా కారు గురించి, 2 420 చీటింగ్, 406 అంటే అది కూడా నా మీద పెట్టబడిన 2 కేసులు కూడా శ్రీధర్ రావు పెట్టియే, శ్రీధర్ రావు మనుషులు పెట్టియే. శ్రీధర్ రావు తప్ప ఇప్పుడు నేను అటువంటి వాడిని అయితే మరి మిగతా వాళ్ళు ఎందుకు పెట్టట్లేదు? శ్రీధర్ రావు పెట్టినయే, శ్రీధర్ రావు ప్లాంట్ చేసినయే, శ్రీధర్ రావు మోసం చేసినయే, శ్రీధర్ రావు రాంగ్ కేసులు పెట్టినయే. అంటే మనం అందరం శ్రీధర్ రావు మీద కేసులు ప్రసారం మీరు కూడా 4 కేసులు ప్రసారం చేయండి శ్రీధర్ రావు మీద, మీ మీద కూడా 4 కేసులు పెడతాడు. శ్రీధర్ రావు ఒక 420, 4200 మిగతా అందరి మీద కేసులు పెట్టి నేను వాళ్ళు ఈక్వల్ అనుకుంటాడు. ఇప్పుడు మిగతా జర్నలిస్టుల మీద కూడా పెడతాడు ఆయన. ఇప్పుడు శ్రీధర్ రావు మీద మనం ప్రసారం చేసాం అనుకోండి, నిజం ప్రసారం చేస్తాం, ఉన్నట్టు చేస్తాం, ఆయన కోపం పెంచుకొని మన మీద కూడా కేసులు పెడతారు. శ్రీధర్ రావు గురించి మాట్లాడటం ఏంటండి, మనం ఆ 420 గురించి ఎంత తక్కువ మాట్లాడితే మంచిది. ఇంకోటి, ఈ జీవితంలో శ్రీధర్ రావు గురించి కాంప్రమైజ్ అవ్వను, అయ్యే ప్రసక్తి లేదు. నా ప్రాణం ఉన్నంత వరకు శ్రీధర్ రావుతో పోరాడతాను. శ్రీధర్ రావు బాధితులకు అండగా నిలబడతాం. శ్రీధర్ రావు బాధితులందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొస్తాను. ఇతను సాహితీ కన్స్ట్రక్షన్స్ స్కామ్ లో కూడా ఉన్నాడు.
ఓకే. సాహితీ కన్స్ట్రక్షన్ స్కామ్ లో ఉన్నాడు. కావాలంటే మీరు అక్కడ సీసెస్కి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చదవండి. ఉమామహేశ్వరరావుని మేనేజ్ చేసుకొని ఇతని కథలు నడిపాడు. ఉమామహేశ్వరరావు ఏసీబీ పట్టించడానికి సస్పెండ్ అవ్వడానికి కారణం కూడా ఇతను బాధితులేది కంప్లైంట్ ఇస్తేనే అయ్యాడు. ఇతను లేని స్కామ్ లేదండి. ఇతను సాహితీ స్కామ్ లో మెయిన్ శ్రీధర్రావు. కావాలంటే మీరు సీసీఎస్కి ఒక మనిషిని పంపి తెలుసుకోండి సార్. అంటే సాహితీ లక్ష్మీనారాయణకి శ్రీధర్రావుకి సంబంధం ఉందా సార్? ఆ కేసు డీల్ చేసిన ఉమామహేశ్వరరావుకి శ్రీధర్ గారికి సంబంధం ఉందా? అసలు ఉమామహేశ్వరరావు శ్రీధర్ మీద పెట్టిన 307 కేసు ఎత్తేయడానికే వచ్చాడు. అదొక అలిగేషన్ ఉంది ఉమామహేశ్వరరావు మీద. తర్వాత సాహితీ కన్స్ట్రక్షన్స్ గురించి ఉన్న ఫైల్స్ ఒక్కసారి మీ ఇన్వెస్టిగేషన్ టీము ఎవరైతే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. శ్రీధర్రావు పేరు ఉందో లేదో చెప్తారు వాళ్ళు మీకు. యా, థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, అది ఇక్కడ మేము బిగ్ టీవీ అనేది వెర్షన్స్ మాత్రమే వినిపిస్తున్నాం. ఇందాక సంజయ్ శ్రీధర్ గారి లైవ్లో తీసుకున్నాం. మేమే అడిగాం, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అప్పటి పోలీసులు మిమ్మల్ని వేధించారా అన్నప్పుడు ఆయన మొత్తం అప్పటి పోలీసులు ఏ రకంగా వేధించారు, శ్రీనివాస్ గౌడ్తో సహా సాంబశివరావు వాళ్ళతో కొల్లీడైనని వేధించారు అంటూ కొన్ని అలిగేషన్స్ చేశారు. ఆ వాదనంతా వినిపించాం.